ఏడాది మొత్తం తిట్టుకునే పార్టీలు అంతా ఇవాళ ఇక్కడ ఏకమై ఉన్నారు. మన దత్తన్న గారి విజయలక్ష్మి గారి ఆశయం కూడా అదే. పార్టీలకు అతీతంగా తెలంగాణ యొక్క సంస్కృతిని చాటాలే, మళ్ళీ తెలంగాణ ప్రజల యొక్క ఐకమత్యం చాటాలనే ఒక ముఖ్య ఉద్దేశం ఈ అలయ్ బలయ్ కార్యక్రమం. కానీ రాజకీయాలకు అతీతంగా ఉన్నారు కానీ ఏమైనా ఇతర పార్టీల నాయకులతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతారు అసలు లీడర్ అన్నది కొంత ఆసక్తిగా ఉంటుంది. మీరేం మాట్లాడారు, ఏం మాట్లాడతారు అసలు? కవిత గారితో బాగున్నారా అని అడిగినాం అంతే. ఏమడుగుతాం? దసరా శుభాకాంక్షలు అంటాం. ఇది వేదిక కాదు కదా వేరే విషయాలు మాట్లాడడానికి. అంతేనా? అంతే మాట్లాడే కొద్దిసేపు ఎక్కువ మాట్లాడినట్టు ఏం ఎక్కువసేపు మాట్లాడలే. బాగున్నారా ఇక ప్రపంచనాలు సృష్టించాడు అని చెప్తాం. ఏం చెప్తాం మనం? ఇంకొకటి అలయ్ బలయ్ అంటే ఫుడ్, ప్రత్యేకంగా ఫుడ్కు సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. కల్చర్కు సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది. మీరు చూశారు వివిధ సాంస్కృతిక నృత్యాలు అవన్నీ చూశారు. వీటన్నిటిని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఫుడ్ టేస్ట్ చేశారు. ఇప్పుడు ముఖ్యంగా కళాకారులు అంతరించిపోయే దశలో ఇవాళ పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ కానీ భారతదేశంలో. మరి ఇవాళ కళాకారులని పోషిస్తూ మళ్ళీ కళలని బయటికి తెస్తూ మరి కళాకారులని ఆదరిస్తున్న దత్తాత్రేయ గారికి మరి విజయలక్ష్మి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే కళలు అంతరించిపోయే దిశగా ఉన్నాయి. ఇవాళ చాలామందికి పిల్లలకు తెలియదు, మన సంస్కృతి తెలియదు. ఇవాళ పిల్లలకి సంస్కృతిని తెలియపరిచే విధంగా ఈ కళలని ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అంటే దానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఫుడ్ గురించి ఏం చెప్తారు? ఫుడ్ కూడా కొంత ప్రత్యేకత ఉంటుందని. ఈడ రకరకాల తెలంగాణ వంటలు ఉంటాయి. ఫుడ్ గురించి కూడా చాలామంది వస్తారు. ఎక్కడ చూడని విధంగా తెలంగాణలో రకరకాలుగా వెజ్ నాన్ వెజ్ ఉంటుంది. కాబట్టి మన తెలంగాణ పండగల ప్రత్యేకతను తెలంగాణ సంస్కృతిని చూపించే విధంగా ఈ అలయ్ బలయ్ కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. ఇది అలయ్ బలయ్కి సంబంధించి రాజకీయాలకు అతీతమైనటువంటి వేదిక అయినప్పటికీ కూడా ఒకవైపు రాజకీయాలు ఏం మాట్లాడాము, అసలు అంతరించిపోతున్న కళల్ని కూడా ఇక్కడ దత్తాత్రేయ గారు తీసుకురావడం, ఇక్కడ వారికి తీసుకొచ్చి కూడా ఇక్కడ వారిని పెట్టడం అనేది కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు అని చికోటి ప్రవీణ్ అంటారు. అలాగే ఫుడ్కు సంబంధించిందని కూడా చాలామంది వస్తుంటారు. కాబట్టి ఫుడ్ ప్రత్యేకతలు ఉంటాయి. కాబట్టి అలయ్ బలయ్ అనేది కూడా ఒక మంచి కార్యక్రమం అని చెప్పి హిందుత్వవాది, హిందూ ధర్మరక్షకులు బీజేపీ నేత చికోటి ప్రవీణ్ అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.